హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో అయితే రియల్మీ నుంచి అయితే రియల్మీ P4X ఫోన్ అయితే లాంచ్ అయితే చేస్తారు. మీరైతే ఒకవేళ ఈ ఫోన్ కొందామని చూస్తుంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ ఫోన్ కొనాలా మొత్తం మంచిగా ఉన్నదా లేదా, మీకు సెట్ అవుతుందా లేదా అని మొత్తం అయితే ఈ వీడియోని అయితే మీకైతే చెప్తా. మీకు ఫోన్ తీసుకోవాలా వద్దా అని ఒక క్లారిటీ అనేది వస్తుంది, మరి ఫోన్ కొనాలా వద్దా అని. ఇక్కడైతే మనం అయితే వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మరి ఇదే ఫోన్ బాక్స్ మరి చూడనీకి అయితే ఉంటుంది. బాక్స్ అయితే మనకి ఇట్లా అయితే వస్తుంది. ఫస్ట్ అయితే మీరు కొనుక్కున్నట్టు అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. మరి అన్బాక్సింగ్ చేసి బాక్స్లో మరి వీళ్ళు ఏమేమి కాంపోనెంట్స్ ఇచ్చారని చూద్దాం. బాక్స్లో అయితే ఏం స్కిప్ చేయలే, అన్నీ అయితే ఇచ్చిళ్ళు వీళ్ళైతే. ఫస్ట్ అయితే మనకు TPU కేస్ అయితే ఇచ్చిళ్ళు. కేస్ క్వాలిటీ కూడా బాగున్నది. మరి ఇంకొక Type A to Type C కేబుల్ అయితే ఇచ్చిళ్ళు. 45 వాట్ చార్జర్ అయితే ఇచ్చిళ్ళు. బ్యాగ్ అయితే ఇదైతే మొత్తం అల్యూమినియం ఫ్రేమ్ తోటి వస్తుంది. బ్యాగ్ కూడా అల్యూమినియం తోటి వస్తుంది మనకైతే. ఇంకా దీని థిక్నెస్ వచ్చేసరికి 8.4 mm థిన్ అయితే ఉన్నది. ఫోన్ అయితే 210 grams అయితే ఉన్నది. ఫోన్ వెయిట్ అయితే దీంట్లో లార్జెస్ట్ బ్యాటరీ అయితే ఉన్నది. ఏరోస్పేస్ డిజైన్ అయితే ఇచ్చిళ్ళు వీళ్ళైతే. డిజైన్ అయితే బాగున్నది. మరి ఇంకా దీంట్లో 3 కలర్స్ అయితే ఉంటాయి. 3 కలర్స్ లో మీరు ఏ కలర్ కావాలంటే కలర్ అయితే తీసుకోవచ్చు. మన దగ్గర ఉన్న సిల్వర్ కలర్ అయితే చూడనీకి అయితే ఇట్లా అయితే ఉంటుంది. దీంట్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఇచ్చిళ్ళు. స్పీకర్స్ క్వాలిటీ కూడా బాగున్నది. మరి 400% వాల్యూమ్ కూడా ఉన్నది మనకి. దీంట్లో అయితే డ్యూయల్ మైక్ కూడా ఇచ్చిళ్ళు. మైక్ క్వాలిటీ కూడా బాగున్నాయి. హైబ్రిడ్ సిమ్ స్లాట్ అయితే ఇచ్చిళ్ళు మనకి. దీంట్లో అయితే USB 2 అయితే ఇచ్చిళ్ళు. ఇదైతే బడ్జెట్ ఫోన్ కాబట్టి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు. ఇంకా హ్యాప్టిక్స్ కూడా ఓకే బాగానే ఉన్నాయి మనకి. దీంట్లో అయితే 6.72 inches FHD ప్లస్ LCD డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. డిస్ప్లే అయితే ఫ్లాట్ డిస్ప్లే, మరి ఫ్లాట్ డిస్ప్లే అయినా క్వాలిటీ అయితే బాగానే ఉన్నది. మరి ఫ్రంట్ నుంచి చూస్తే ఇట్లా అయితే ఉంటుంది మన డిస్ప్లే అయితే. ఇంకో దాంట్లో మనకి అదొకటి షీట్ అయితే ఇచ్చిళ్ళు. ఆ షీట్ అయితే తీయగానే దీంట్లో అయితే మనకి 144 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఇచ్చిళ్ళు. రిఫ్రెష్ రేట్ కూడా బాగానే ఉన్నది. HBMM బ్రైట్నెస్ వచ్చేసి మనకి 1000 nits అయితే ఇచ్చిళ్ళు. HBMM బ్రైట్నెస్ అయితే. డిస్ప్లే క్వాలిటీ అయితే బాగున్నది. వీవింగ్ యాంగిల్స్ కూడా మనకైతే బాగున్నాయి మరి డిస్ప్లేలో. ఆ బడ్జెట్కి అయితే మంచి డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. ఇదైతే మనకి దీంట్లో ప్రొసెసర్ వచ్చేసరికి Dimensity 7400 అల్ట్రా ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. యాంటీజో స్కోర్ అయితే మనం 11 వర్షన్లో అయితే దీని అయితే రన్ అయితే చేసినాం. ఆల్మోస్ట్ 10 lakhs వరకు అయితే వచ్చింది. ఇంకా 93% CPU ట్రాజల్ టెస్ట్ అయితే వచ్చింది మనకి. దీంట్లో LPDDR4X RAM, UFS 3.1 స్టోరేజ్ అయితే ఇచ్చిళ్ళు. గేమ్స్ అయితే మీరు అయితే 90 FPS లో అయితే ఆడుకోవచ్చు. BGM అయితే 90 FPS లో హ్యాండిల్ చేస్తుంది. కాల్ ఆఫ్ డ్యూటీ కూడా మీకైతే 90 FPS లో అయితే హ్యాండిల్ చేస్తుంది. ఇంకా గేమింగ్ కోచ్ అయితే ఉంటుంది, అదైతే మీరు అయితే వాడాలంటే వాడుకోవచ్చు, మీ ఇష్టం. ఇంకా వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే 5300 mm వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉన్నది. దీంట్లో అయితే రియల్మీ UI6 mirror అయితే Android 15 2 years Android updates 3 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. కొంచెం బ్లోట్వేర్ అయితే ఉన్నది. పనికిరాని యాప్స్ అయితే డిలీట్ అయితే చేసుకొని ఇంకా గ్లాడ్ అయితే ఉంటుంది. గ్లాడ్ కూడా ఆఫ్ అయితే చేసుకోండి. దీంట్లో స్టాక్ డైలర్ ఇచ్చిళ్ళు కాబట్టి మీరు అయితే కాల్ రికార్డింగ్ చేసుకోవచ్చు. సర్కిల్ సర్చ్ ఉన్నది మనకి. దీంట్లో ఏ ఫీచర్స్ కూడా ఉన్నాయి. జెమినీ ఉంటుంది, కాల్ రికార్డింగ్ ఉంటుంది, స్కానర్ ఉంటుంది మనకి దీంట్లో. ఇంకా బ్యాక్ సైడ్ 50 MP కెమెరా ఇచ్చి EIS అయితే ఉన్నది. దీంట్లో అయితే 4K 30 FPS లో మీరు అయితే బ్యాక్ సైడ్ కెమెరాలో వీడియోని అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు. 2 MP లెఫ్ట్ సెన్సర్ అయితే ఇచ్చిళ్ళు. ఫ్రంట్ అయితే 8 MP కెమెరా అయితే ఇచ్చిళ్ళు. ఫ్రంట్ అయితే మాక్సిమం 1080p 30 FPS లో రికార్డ్ అయితే చేయొచ్చు. స్లో మోషన్ వీడియోని అయితే 720p 240 FPS లో రికార్డ్ అయితే చేయొచ్చు. కానీ కొన్ని స్క్రీన్ శాంపుల్స్ అయితే ఇస్తాను చూడండి. బ్యాక్ సైడ్ కెమెరా నుంచి అయితే తీసినాం. కొన్ని పోర్ట్రేట్ షాట్స్ కూడా తీసినాం. మరి పోర్ట్రేట్ షాట్స్ కూడా చూసుకోవచ్చు మీకు అయితే ఎట్లా వస్తాయో. ఇంకా ఫ్రంట్ కెమెరా అయితే 8 MP ఇచ్చి వీళ్ళు కొంచెం 16 MP కొంచెం డీటెయిల్స్ అయితే బాగుండు. సాఫ్ట్ అయితే వస్తాయి ఫోటోస్ అయితే. లైటింగ్ ఉంటే ఓకే, కానీ లైటింగ్ లేకుంటే మరీ నాయిస్ అయితే వస్తుంది. 7000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. దీంట్లో అయితే ఇదే సెగ్మెంట్ లార్జెస్ట్ బ్యాటరీ అయితే ఉంటుంది. దీంట్లో అయితే 45 వాట్ చార్జర్ అయితే ఇచ్చిళ్ళు. బైపాస్ ఛార్జింగ్ కూడా ఉంటుంది మనకి. దీంట్లో అయితే రివర్స్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. దీంట్లో అయితే 0 to 100% అంటే 1 hourలో అయితే అయిపోతుంది. మీకైతే 9 5G బ్యాండ్స్ అయితే ఇచ్చేది. దీంట్లో Wi-Fi 6 ఉన్నది, బ్లూటూత్ 5.4 అయితే ఉన్నది. అన్ని సెన్సార్స్ అయితే ఉన్నాయి దీంట్లో అయితే మనకి. ఈ ఫోన్ అయితే మీరు అయితే తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. అండర్ 15,000 లో మీకు అయితే బెస్ట్ ఫోన్ అని అయితే చెప్తా. బేస్ మోడల్ అయితే మనకి 6GB 128GB ఉన్నది, 8GB 128GB ఉన్నది, 8GB 256GB అయితే ఉన్నది. అండర్ 15,000 లోపు అయితే వస్తుంది ఫోన్ అయితే. మరి 15,000 లోపు అయితే బెస్ట్ ఫోన్ అయితే అవుతుంది. అయితే ఆఫర్స్ అవన్నీ కలుపుకొని 13,500 రూపీస్ అట్లా వచ్చేస్తుంది ఈ ఫోన్ అయితే. ఒకసారి అయితే చెక్ అయితే అండి ఈ ఫోన్ అయితే మీరైతే. ఈ రియల్మీ P4X ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆలో పెట్టుకోండి. బాయ్ బాయ్ గైస్, మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.